హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో గేమ్ చేంజర్ ఫస్ట్ నుంచి ఈ మూవీ అయితే చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేస్తూ ఉంది. సో మూవీ రిలీజ్ కాకముందలే స్టోరీని ట్విట్టర్లో ట్వీట్ చేయడం, సో వేరే వేరే వెబ్సైట్స్లో పెట్టడం, ఇంకా మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఫుల్ క్లారిటీతో పైరసీ అయితే రిలీజ్ చేయడం. సో ఇలాంటి చాలా నెగిటివ్ థింగ్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, మూవీ రిలీజ్ అయిన ఆఫ్టర్ దట్ ఒక నెక్స్ట్ డే అనుకుంటా, సో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఒక ప్రాంతంలో సిటీ కేబుల్లో అయితే మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెలికాస్ట్ అయితే చేశారు. సో అతని పేరు అప్పల్ రాజ్ అంట. సో లోకల్ టీవీ ఛానల్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడంట తను ఆ మూవీని సిటీ కేబుల్లో అయితే ప్రచారం చేశారు పండగ రోజు. ఫైనల్గా అతను వైజాగ్ గాజువాకలో ఉంటే అతన్ని పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్లోకి అయితే తీసుకున్నారు. సో వందల కోట్లు ఖర్చు పెట్టి మూవీ తీసి దానికి ప్రొడక్షన్లు, మళ్ళీ ప్రమోషన్లు ఇవన్నీ చేస్తే సింపుల్గా జియో 1 డే రీఛార్జ్ ప్యాక్ చేసుకొని దాంతో మూవీ డౌన్లోడ్ చేసేసి హ్యాపీగా టెలికాస్ట్ చేసేసాడు అనమాట. అట్టున్నారు, ఏం చేద్దాం. నాకు తెలిసి ఇతనికి శిక్ష అయితే కొంచెం గట్టిగానే వేయచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే దీన్ని చాలా సీరియస్. ఎందుకంటే శాటిలైట్ రైట్స్ అవి ఇవి అసలు బేసిక్గా ఒక మూవీ క్లిప్ని మనం మామూలుగా యూట్యూబ్లో పెట్టామంటేనే అది కాపీ రైట్ స్ట్రైక్ అయింది, లేదంటే వీడియో డిలీట్ చేసేస్తారు. అలాంటిది ఏకంగా ఫుల్ మూవీనే సిటీ కేబుల్లో వేసారంటే నాకు తెలిసి మూవీలో సగం ఏమన్నా కట్టమని కూడా అనొచ్చు. సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో ఫైనల్గా అయితే దొరికాడు. ఇప్పుడు ఎప్పటికైనా దొరకాల్సిందే, దొరకకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఆ మూవీ ఏమీ అతనిది కాదు, అతనేమి కొనుక్కోలేదు. సో ఒక ప్రేక్షకుడిగా టికెట్ కొనుక్కుని మూవీ అయితే చూడొచ్చు, లేదంటే టెలికాం పార్ట్నర్స్ లైక్ జెమినీ టీవీ, మా టీవీ, శాటిలైట్ పార్ట్నర్స్ తీసుకుంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడైనా మూవీ టీవీలో వేస్తే చూడొచ్చు, లేదంటే ఇంకా ఓటీటీలు. సో వీళ్ళు శాటిలైట్ రైట్స్ మూవీలో పార్ట్నర్షిప్ కొనుక్కుంటారు కాబట్టి వీళ్ళకి వేసుకునే హక్కు ఉంది. సో నీకు ఏ హక్కు ఉందని జస్ట్ చెప్పాను కదా, జియో రీఛార్జ్ చేసి మూవీ డౌన్లోడ్ చేసేసేసారు. సో అది కరెక్ట్ కాదు కదా. బేసిక్గా సిటీ కేబుల్లో చాలా మూవీస్ అయితే వేస్తుంటారు, బట్ ఏంటంటే బేసిక్గా పట్టించుకోరు. కానీ మూవీ థియేటర్లో ఆడుతుండగా వేసారంటే అది చాలా ఓ రకంగా క్రైమ్ కిందకే వస్తుంది. ఇంకా సో చూడాలి ఇతనికి ఏం శిక్ష వేస్తారు ఏంటి, లేదంటే జరిమానా అన్న పడుద్ది. సో చెప్పలేము, అది బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్. సో అది దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.